భోజన ప్రియులందరికీ ఈరోజు మరో వీడియోతో రొయ్యల మసాలా కర్రీ అండి. అంత టేస్టీగా ఉందంటే హోటల్లో కంటే డబుల్ టేస్ట్ అనమాట. రొయ్యల్ని ఈ విధంగా క్లీన్ చేశాను. రొయ్యల్ని క్లీన్ చేసేటప్పుడు వేడి నీళ్ళలో కడిగితే అండి పైన నరం ఈజీగా వచ్చేస్తుంది. కళాయిలో నూనె పోసుకొని పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని ఉడికినాక టమాటా వేయాలి. టమాటా కూడా చిన్నగా మగ్గుతున్నప్పుడు మనం మసాలా రెడీ చేసుకుందాం. మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి, ధనియాలు, యాలకులు, చెక్క, లవంగా వేయాలి. తర్వాత నానబెట్టుకున్న గసగసాలండి. నానబెడితే త్వరగా మెదుగుతాయన్నమాట. పేస్ట్ పట్టుకొని వేసి ఉప్పు, పసుపు వేసుకొని బాగా ఉడకనివ్వాలి. ఇది ఉడుకుతుండేలోపు చక్కగా ఒక పౌడర్ రెడీ చేద్దామండి. ఈ పౌడర్ మాత్రం హైలైట్. చేపకైనా, పీతకైనా, రొయ్యకైనా. కరివేపాకుని బాగా వేపుకొని అందులోనే మెంతులు, జీలకర్ర కూడా వేపి పౌడర్ చేయాలి. మసాలా బాగా ఉడికిందన్నాక మనకు సరిపడా కారం వేసుకొని ఈ పౌడర్ కూడా వేసి రొయ్యల్ని వేసేయాలి. రొయ్యలు ఆల్మోస్ట్ కుక్ అయినట్టే కాబట్టి కొన్ని నీళ్ళల్లో ఉడికిస్తే సరిపోతుందండి. ఇంతే అండి. ఇంకా ధనియాల పొడి మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. కొత్తిమీర వేసి దించేసాను. సూపర్‌గా ఉందండి.